నమస్తే, నేను అంకిత. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే కర్ణాటక సిద్ధరామయ్య సర్కార్ ఏం చేసిందంటే ఒక కొత్త జీవోని విడుదల చేసింది. సో దీనివల్ల కర్ణాటకలో అవకాశాలు తారుమారయ్యే ఛాన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇది ఏపీకి వరం కాబోతుందని కూడా తెలుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు వేసిన పాచిక ఏంటంటే గ్రూప్ సి, గ్రూప్ డి అంటే మామూలుగా కింద స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 100% లోకల్ వాళ్ళే ఉండాలి అన్నట్టుగా ఒక ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి ఒక 70%కి కుదించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద అయితే ప్రైవేట్ సెక్టార్లో కూడా లోకల్ వాళ్ళని పెట్టాలి, కంపల్సరీగా లోకల్ వాళ్ళని తీసుకోవాలనే కాన్సెప్ట్లో క్యాబినెట్ ఓకే చేసిందంట. అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా అది ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, స్థానికంగా మాకు స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటారు. కానీ ఫ్యాక్టరీ ఏం ఆలోచిస్తుంటే ఇస్తాము, కొన్ని లిటిగేషన్లు పెడతారు, లేదా స్థానికులకి ఇక్కడ ఇవ్వము, మీరు వేరే జిల్లాలో ఇస్తాం, వేరే ఊర్లో ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉందనుకోండి, వైజాగ్లో స్థానికులకి, వైజాగ్లో ఉండే ఫార్మా కంపెనీలకి ఆ పరవాడలో ఉండే ఫార్మా కంపెనీ స్థానికులుగా ఉండేవాడికి ఇవ్వడానికి కొద్దిగా జంకుతారు. ఎందుకు జంకుతారంటే రేపొద్దున యూనియన్ ఫామ్ అవుతే స్థానికులు కదా, వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది, లోకల్గా ఉండే వాళ్ళకి ఇష్యూ చేస్తారేమో. అందుకు ఎవరైతే అలా ఎలిగేషన్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఇవ్వం, మీరు కావాలంటే హైదరాబాద్లో జాయిన్ అవ్వండి, మా కంపెనీ అక్కడ కూడా ఉందని చెప్తారు. హైదరాబాద్లో ఏం చెప్తారు, మాకు వైజాగ్లో కూడా కంపెనీ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్తారు. ఇట్లా జరుగుతుంటుంది. అయితే సిద్ధరామయ్య గారి కాన్సెప్ట్ పెట్టడానికి ఇక తెలంగాణలో కూడా ఇది అండర్ లెవెల్లో ఉంది అన్నట్టుగా నేను ఒక వార్త విన్నాను. ఎట్లా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఏవి నాన్ మేనేజ్మెంట్ కోటాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్కిల్ ప్రకారం అయితే ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. అలా కాకుండా ఆఫీస్ సైడు, అడ్మినిస్ట్రేషన్ వైపు, లేదంటే సెక్యూరిటీ, మెయింటెనెన్సు, లేదంటే ప్యాంట్రీ, హౌస్ కీపింగ్, ఇలాంటి వాటిల్లో వీళ్ళకి ఇవ్వాలన్నట్టుగా గత ప్రభుత్వం, మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక అండర్ లెవెల్లో ఒక ఆర్డర్స్ అయితే పాస్ చేశారు, మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వండి అన్నట్టు కూడా విన్నాను. మరి అంతవరకు అమలు అయిందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో అలా అమలు చేసిన వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే ఆడికి ఎవడు బాగా కష్టపడతాడు, ఎవడి వల్ల మన బిజినెస్ అవుద్ది, ఎవడి వల్ల కంపెనీ డెవలప్ అవుతుంది వాడే కావాలి. ఊరికే రిజర్వేషన్లు గవర్నమెంట్ టైప్లో వాడు ముద్దు, ఆడు 0 మార్కులతో పాస్ అయినా ఆడికే జాబ్ ఇవ్వాలనుకుంటే ఈడి దివాలా తీసుకోవాలి, కంపెనీ ఎత్తుకోవాలి, మూసేసుకోవాలి. సో అట్లా అయితే ఇప్పుడు సిద్ధరామయ్య గారి కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా లోకల్ వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో ఒక 50%, నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70% వరకు ఇవ్వాలి అనే క్యాబినెట్ ఆమోదం ఏపీకి ఎందుకు వరం కాబోతుంది అంటే, ఒకవైపు ఏపీ బాగా దాహంతో ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వం ఎట్లా చేసిందో చూసాం, వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు డే 1 నుంచి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ని ఎలా రన్ చేయాలి, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఈ రాష్ట్రాన్ని మరలా గాడిని ఎలా పెట్టాలి, ఎలా అభివృద్ధి చేయాలి. అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. రాయలసీమ అందరూ అటు చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోతుంటారు. ఆంధ్ర వాళ్ళందరూ ఇటు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. మరి ఎలాగా, ఎక్కడ ఎంత చదువులు చదువుకుని ఇక్కడే సేవలు అందించి ఇక్కడే చేసుకోవాలంటే ఏం చేయాలి? సో డెవలప్ చేయాలి. మరొక సైబరాబాద్ లాంటి మహానగరాన్ని అక్కడ నిర్మించాలి. సో అమరావతిని కంకణ కట్టుకున్నాడు ఆయన. అలాగే చెప్పాడు ఎన్నికల్లో. అదే డే 1 నుంచి కూడా అమరావతి కాన్సెప్ట్లోనే ఉన్నాడు. దానికి కూటమి జనసేన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వెళ్తుంది. డే 1 నుంచి కూడా ఎవరు కంపెనీ వస్తారు, ఎవరు పెడతారు, మీరు పెడితే మీకు ఏమైనా మౌలిక సదుపాయాలు మీకు కల్పిస్తాం, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఎక్కడైతే బెంగళూరులో ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు ఎట్లాంటి పడుతున్నారో, ఇప్పుడు వాళ్ళందరినీ లేదు మన గవర్నమెంట్ రూల్ పాస్ చేసిందమ్మా, ఇంకా నేను సారీ. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఎలా ఆలోచిస్తాయంటే, అరే వీళ్ళని ఎలా పంపించాలని అని ఆలోచించే టైంలో ఇలాంటి జీవో వచ్చింది అనుకో, వాళ్ళకి అదే అనుకూలంగా మార్చుకుంటారు. కొన్ని కంపెనీలు అరే ఏదో ఒకటి చేద్దాంలే, ఏం పర్లేదు అనుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, అయితే ఆ కంపెనీల్లో కొంతమంది తీసేసి లేదా పంపించేస్తారు. ఇంకొంతమంది లేదు మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ ఉన్న స్టాఫ్తో మనం ఇంకో బ్రాంచ్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆంధ్రాలో ఒక బ్రాంచ్ పెట్టేద్దాం, లేదా దగ్గరలో ఆంధ్ర కాబట్టి ఇక్కడ కర్నూలులోనూ అనంతపురంలోనూ ఎక్కడో పెట్టేద్దాం, ఇక్కడికి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి అంటారు. ఇప్పుడు బాబు గారికి అది కావాలి. ఎవరు కంపెనీ పెడతారా చెప్పండి, సింగిల్ డాక్యుమెంట్ రెడీ చేసి పెడతాం, అంత ఇదిగా ఉన్నారు. అలాగే ఉండాలి గవర్నమెంట్.
అలా లేకపోతే ఈరోజు హైటెక్ సిటీ సైబరాబాద్ చూసారు, అప్పుడులో విజన్ 2020 అన్నాడు. ఆయనే ఫైల్స్ పట్టుకొని, ఆయన ఒక సెక్రటరీని పెట్టుకొని అమెరికా వీధుల్లో తిరిగి తిరిగి వెళ్ళి ఇచ్చి చెప్పాడు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి అసలు ఇట్లా అమౌంట్ పడిపోతే ఒంగోని కూడా తీయడండి ఆయన, బిల్ గేట్స్. ఎందుకంటే ఆ బెండ్ అయ్యే టైంలో కొంచెం ముందుకెళ్తే దానికి రెట్టింపు సంఖ్యలో సంపాదిస్తాడంటే అంత బిజీ పర్సన్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అటువంటి ఆయన 10 minutes టైం ఇస్తా ఉన్నాడు, 45 minutes చంద్రబాబు నాయుడుతో కూర్చున్నాడు. ఎట్లా మరి ఈరోజు అన్ని ఎలా వచ్చాయి? మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు హైదరాబాద్కి ఎలా వచ్చాయి అంటారు? ఆయన వేసిన పునాది అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఇట్లా పక్క రాష్ట్రాలు ఇలాంటివి పెట్టారనుకోండి, ఏమవుద్ది? అరే వస్తారు, మనకి మ్యాన్ పవర్ కావాలి, కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో వరమే కదా వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, అబ్బా మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే జాబులు కోల్పోయి వెనక్కి వస్తారో వాళ్ళతో పాటు ఉన్నోళ్ళు కూడా అరే అట్లా వెళ్ళిపోయాడు ఊరు, మనం ఊరు వెళ్ళిపోతే బాగుంటారు. ఎవరికైనా ఎవడు ఊరు సొంత ఊరు వాడి స్వర్గమే కదమ్మా. సొంత నేనేనున్నాను, మా ఊరు వెళ్ళాలంటే ఒక రకమైన ఫీల్ వచ్చేస్తుంది నాకు. అరే ఫ్రెండ్స్ కలుస్తాను. ఎవరు సొంత కన్న తల్లి జన్మభూమి రెండు ఒకటే. సో ఆ ఫీలింగ్ మీద ఎంతో యాక్చువల్గా కరోనా టైంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాక మరలా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళడానికి నచ్చలే, ఎక్కడ ఏదో చేసుకుంటూ బాగుంది అనుకున్నారు. కానీ గత ప్రభుత్వం ఆ అవకాశాలు కల్పించలే. నిజంగా కల్పించుంటే ఇప్పటికి చాలామంది ఆ ఉద్యోగాలు మానేసి చిన్న చితక కుటీర పరిశ్రమలో లేదంటే బిజినెస్లో చేసుకుంటారు. ఇప్పుడు బాబు గారు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎక్కడ సందు దొరుకుతుందా, ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ నిలబెట్టాలి, ప్రతి రాయ ఈ బిల్డింగ్ కట్టడానికి ఉపయోగమైన తలంపులో ఉన్నాడు ఆయన. ఆ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏమవుద్ది? ఇట్లాంటి ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీ ఉన్నప్పుడు బాబు మా దగ్గర ఆ ప్రాసెస్ ఏం లేదు, హైదరాబాద్లో లాగే ప్రతి రాష్ట్రం ఏ దేశం నలుమూల ఎవరైనా వచ్చి ఇక్కడ పనిచేయచ్చు, ఎవరైనా ఇక్కడ బతకచ్చు అంటే ఏముంది? ఖచ్చితంగా అందరూ అరే ఇక్కడ బాగుందా, ఇక్కడ రేట్లు కూడా తక్కువరా, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మనకి పెద్దగా ఖర్చు అవ్వదురా. దాంతోపాటు గవర్నమెంట్ ఇంకొన్ని వెసులుబాట్లు ఇచ్చింది అనుకో, ఏం లేదు మీకు ఒక 3 ఏళ్ళ వరకు జిఎస్టీ ఉండదు, మీకు 3 ఏళ్ళ వరకు గవర్నమెంట్ ట్యాక్స్ అయ్యేది, 3 ఏళ్ళ వరకు బిల్డింగ్ రెంట్ కట్టక్కర్లేదు, ఇవాళ అన్నారు అనుకోండి, ఏముంది? ఎగబడతారు కదా, అరే అక్కడ తక్కువ కాస్ట్ అక్కడ పెట్టేసుకున్నాం. కంపెనీకి కూడా కావాల్సింది అదేనమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సిటీలో మన హైదరాబాద్ సిటీలో చాలా మాల్స్ ఉన్నాయి, బట్ డీమార్ట్ వాడే అందరికన్నా తక్కువ ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు తెలుసా? వాడికి ప్రధానంగా రత్నదీపు, విజేత, రిలయన్స్ ఇన్నున్నా కూడా డీమార్ట్కి జనాలకు ఎగబడడానికి కారణం కొంచెం ప్రైస్. ఎందుకు ప్రైస్ వాడు తక్కువ అవుతున్నాడు, మిగతా వాళ్ళు ఇవ్వలేరా అంటే వాడికి ప్రతి దగ్గర కూడా సొంత భూమేనంట, సొంత ఆఫీస్, అదే సొంత బిల్డింగ్, సొంత మాలే. సో సగం రెంట్ లేనప్పుడు వాడికి తగ్గించుకొని ఇవ్వగలడు కదా. మిగతావన్నీ అద్దెవే, వాడు అద్దె కట్టుకుంటాడా, మెయింటెనెన్స్ చూసుకుంటాడా, రేటే తగ్గిస్తాడా? సో అట్లాగా ఇక్కడ మరి తక్కువకి వస్తుంది అనేసరికి ఏమవుద్ది? ఎగబడతారు కదా పెద్ద వాళ్ళు కూడా. సో కర్ణాటక లాంటి దాంట్లో బెంగళూరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ ఉంది, నెక్స్ట్ ఇటువైపు ఏదైనా పెట్టాడు అనుకోండి అమరావతి దగ్గరలో, హ్యాపీ కదా. లేదా రాయలసీమలో పెట్టుకున్నా కూడా. సో అది ఖచ్చితంగా మనకి వరమే అవుతుంది. బట్ గవర్నమెంట్ ఎంత వరాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది చూస్తాను. ఆయన చేసుకుంటాడు కూడా. చంద్రబాబు గారు ఆ విధమైన గట్టి మనిషి కాబట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.